Brother Pastor Reverend Prabhudass Retirement. Actually, he's one of the pastor who started this church since 21 years. He was leading this church, and he was a wonderful pastor. Like, he has so many troubles, like ups and downs, and so many trials, but still he stood for this church, and he encouraged each and every one, even though with a lot of difficulties or with a lot of problems, but still he used to come to church, and he encouraged every member of this church. I know, because since 2000 I'm here, I see like so many people went, so many people came, and so many people went, and now we all are new, but I see even some old people are here. Really, we encourage to the Pastor Prabhudass Retirement. Now I start this program with opening prayer, Brother Devananda Kona. Brother Devananda Kona, please come forward and సంపూర్ణ వ్యాపారాలకు తండ్రి మరొక సమానం యొక్క పరిచయంలో ప్రార్థన చెప్పినప్పుడు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, ఈ యొక్క సంఘంలో 20 సంవత్సరాల ప్రభావం మీ యొక్క సేవించి జరిపించిన ఆయన మీ యొక్క దాసులు ప్రొఫెసర్ గారు జరుపుకునే యొక్క రిజిస్ట్రేషన్ ప్రార్థన చేయించినాం. వచ్చిన వారందరూ బట్టి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. జరగవలసిన కార్యక్రమాన్ని న్యాస్తాలను ప్రకటిస్తూ నాయన మీ యొక్క సేవను ప్రభావాన్ని జరిపిన విధానాన్ని కానీ మేము కొన్ని పోతుండగా జ్ఞాపకం చేసుకుని పోతుండగా నాయన మరి మాట్లాడే ప్రతి ఒక్కరికి ప్రభావం మేము తోడుగా ఉండమని, నాయన మరి దాసునికి మరి బలపరిచే మాటలు మాట్లాడటం సహాయం దయచేయమని, ప్రారంభం నుంచి ప్రభావం మరి అంతవరకు ఈ యొక్క మరి సభలో మీరు సింహాసనం వేసుకొని జరిపించమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయించున్నాం తండ్రి. Bible reading from 2 Kings 3:11 to 16. I request Dolly to come forward, and Dolly Medida to come forward and read the Bible. 2 Kings chapter 3:11 to 16. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరకననెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఏదోము రాజును అతని యొద్దకు పోగా, ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. అలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను నన్ను ఒప్పుకోపోదును. నా యొద్దకు వీరే వాయించిన ఒకనిని తీసుకొని రమ్ము. వాద్యుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను కనుక అతడు ఆ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును.
Only for male. Palace cannot be owned. నడులే ఇంతకుముందు ఇమ్మాన్యుయల్ అంకుల్ మంచి మెసేజ్ ఇచ్చిండు. ఏం చెప్పిండంటే పాస్టర్ 50 ఏళ్ళకే రిటైర్మెంట్ తీసుకోవాలి, కానీ పాస్టర్ ఓవర్ టైం చేసిండు, ఇంకా 20 years ఓవర్ టైం చేసిండు. సో 70 years దాకా సేవ చేసేందుకు మనం చప్పట్లు కొడదాం పాస్టర్కి. ఇప్పుడు ఆంటీకి అందరు సిస్టర్స్ చాలా వస్తుంది. మమ్మీ మమ్మీ I request Pastor Bowman to pray for the pastor, to lay hands on him as the retirement. The పెద్దలందరూ వచ్చి ఆయన చేతుల మీద దోసపాటి గారు come forward please. Congregation, please stand up. Stretch forth your hands upon the pastor and pastor. పరిశుద్ధమైన జీవం గల దేవ, యేసుక్రీస్తు నామములో స్తుతి స్తోత్రము తండ్రి. బిడ్డలు ఇంతవరకు ప్రభా కాచి కాపాడి ప్రభా నీ సముఖంలో ఇలిపెట్టుకుని ప్రభా అనేకుల ప్రభా రక్షణ నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. తన సేవ చేయు దినములు పూర్తి అయినప్పుడు తండ్రి జీవగంధంలో రాయబడ్డ వాక్యము నెరవేరలాగిన తండ్రి తన ఇంటికి వెళ్ళాడు తండ్రి. మా దేవ మా ప్రభా, అదే విధంగా ప్రభా బిడ్డలు కుటుంబను ప్రభా ఆదరించుము, కరుణించుము ప్రభా. మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, బుద్ధిని, ఐశ్వర్యము దయచేయండి తండ్రి. భూమి మీద బ్రతికిన దినాలు తండ్రి నీవే దేవుడు అని పాశ్చాత్యం అనే మాటకు దేవుడు తోడని ప్రభా, ఆ మాటను అర్థం చేసుకొని లోకంలో జీవించినట్టు ప్రభా సహాయం చేయం ప్రభా. మా దేవ మా ప్రభా సంఘమును బట్టి నీకు వందనాలు, పెద్దలను బట్టి వందనాలు, స్త్రీలను బట్టి, చంటి బిడ్డలను బట్టి వందనాలు, చిన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. మా దేవ మా ప్రభా నీకు స్తోత్రం. ఇదిగో ప్రభా నీ నామంలో నిన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా బిడ్డకు ప్రభా సన్మానం చేస్తున్నావు తండ్రి. ఇది పరలోకంలో ప్రభా నీవు కూడా ప్రభా కేరేములు సేరేములతో తండ్రి నీవు ఆహ్వానించి ప్రభా బిడ్డను ఆశీర్వించమని, కుటుంబాన్ని ఆశీర్వించమని, ఇరుపక్షమైన కుటుంబాన్ని ఆశీర్వించమని నన్ను నేను తగ్గించుకుంటూ నేనే చూస్తూ సంగమంతా ప్రార్థిస్తుండగా ప్రభా దేవుని దయను మనసులో నేను బట్టలు సాయం చేయమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. Small gift from Pastor. Yes. I request Pastor to wear this shell shawl wherever he goes for time because it's Mahima Vastram. Yes, Prabhu, Yehova Devudu చెప్పిన విధంగా తయారు చేయబడిన వస్త్రం. So that is going to be blessing. So now I request few people to come forward and give the greetings. It's open greetings, like anybody can tell, but I request Brother Devanand Konar to come forward and greetings about Pastor. Dear brothers and sisters, it's a privilege and it's a time to honor Pastor. I know Pastor Prabhudass when we were physical education teachers back in Hyderabad. So after that, and I saw him here in New York. I came in 19
92 September. And I started coming to this church, I think probably around 2000 when my wife came and joined me. So since then I know him as his pastor, and he has been serving this church. And the church, when in so many trials, when such things happened, actually there were few people who stood by the church, and Pastor Vijayarao, John Banini Garu, Emmanuel Garu, Spurgeon, Veeraya, and Yeddu Praveen. At the time of crisis, they stood by hand, and even financial troubles they overcame. That's how the church has been, and the members were so faithful. Still, this church is continuing, and he served this church for 21 years. And at this point, this church is moving to a new location. So he has been faithful to the church and served at his capacity as God provides him. At this church, nobody can close the church. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ చర్చి మూతపడిపోతుందని. ఈ చర్చి మూతపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది దేవుని ఆలయం. మనుషులు ఏదైనా చేయాలని కూడా చేయలేరు. అది దేవుని ఆలయం కాబట్టి దేవుడు నిలబెట్టుకుంటాడు, మనల్ని వస్తువులుగా వాడుకుంటాడు. కాబట్టి నేను అనుకోవడం, నాకు ఒక ప్రవచనం గుర్తొచ్చింది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించు. ఇట్స్ ద గ్రేటెస్ట్ a prophecy as well as a promise from the Lord. యెషయా గ్రంథంలో ఉంది అది. లెమ్ము తేజరిల్లుము, యెషయా 50, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించును. ఈ ఆలయము, ఈ TCCNY, ఇట్స్ గోయింగ్ టు బి దేర్, ఇట్ విల్ బి దేర్, ఇట్ మస్ట్ బి దేర్ along with these congregants. కాబట్టి మనమందరం తప్పకుండా ఈ యొక్క ఆలయము అభివృద్ధి కొరకు మనమందరం కృషి చేద్దాం, ప్రార్థనాపూర్వకంగా నిలబడదాం, ఒకరికొకరు ఆదరించుకుంటూ జస్ట్ లైక్ ఏ ఫ్యామిలీ ఐకమత్యంతో చేద్దాం. మనం చేయి కలుపుకొని చేద్దాం. జనముల ఐశ్వర్యము నీ వైపు త్రిప్పబడును, బహుజనములకు సంతోష కారణముగా నిన్ను చేస్తానని గొప్ప వాగ్దానం ఉంది మనకి. కాబట్టి అది మన TCCNY ఎడల తప్పకుండా నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఈ పాస్టర్ గారిని, ఆయనకి మంచి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యంతో కుటుంబాంతో సంతోషంగా గడుపుటకు దేవుడు తన యొక్క కృపను దయచేయనుగాక. వచ్చిన మీరందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషకరమైన దినము. ఎందుకంటే చాలా రోజుల నుండి, చిన్నప్పటి నుండి నాకు పాస్టర్ గారు పరిచయం. ఎందుకంటే మేము కిందగాడలో ఉన్నప్పటి నుండి వాళ్ళు చాలా పెద్ద అన్నప్పుడు. సో అప్పటి నుండి ఆయన గాస్పల్ టీమ్స్ వెళ్ళలేదు. మేము చిన్నపిల్లలు ఉంటే మేము 3rd floor క్లాసెస్లో తాండూరు దగ్గర రివర్ ఉంటుంది, దాంట్లో మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని పోయేది. అప్పటి నుండి నాకు గుర్తు. మేము తాండూరు సరౌండింగ్లో ఉన్న దాదాపు 10-15 విలేజెస్లలో గాస్పల్ వర్క్ యాజ్ ఏ స్టూడెంట్స్ పెద్దన్న వెంబడి మా అందరి పిల్లల్ని తీసుకొని వెళ్ళేది. అప్పటి నుండి దేవుని సేవలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన తాండూరు ఏరియాని స్టోన్ క్వరీలో అక్కడ జాబ్ చేసింది. అప్పుడు చిన్న జాబ్ అయినప్పటికీ హోల్ ఫ్యామిలీ, ఇంకా అక్కడున్న వేరే సహోదరులకు కూడా ఎంతో సహాయకరంగా. ఎవరికైనా ఇల్లు రాయి కావాలంటే ప్రదర్శనతో పోయి అయిపోతుంది. అంటే అట్లా మాణిక్రావు గనులు అక్కడ ఉండే. అయితే
అన్నప్పుడు చెప్తే ఆయన అడిగితే ఇల్లు కావాల్సినంత 2-3 లారీల రాళ్ళు ఫ్రీగా దొరికి అట్లాంటి సేవ ఆ సమాజంలో చేసింది. ఆ తర్వాత మ్యారేజ్ తర్వాత ఆయన హైదరాబాద్లో వచ్చి అక్కడ కూడా ఆయన కుటుంబ విషయాల్లో అక్క బయటికి వెళ్ళి ఆ విధంగా కుటుంబాన్ని అందరికీ కూడా చాలా పెద్ద కుటుంబం బోత్ సైడ్స్ వాళ్ళందరినీ కూడా చాలా పైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఫ్యామిలీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు దేవుడిలోకి కంప్లీట్గా సేవ చేయడానికి పొందుతున్నాడు. అయితే హైదరాబాద్లో పాస్టర్గా చేసిండు. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అప్పటి నుండి మీకు మన జనకుడి గారు చెప్పినట్లు చర్చ్ బిగిన్ అయినప్పటి నుండి 2-3 ఉన్నారు. అప్పుడు మొదట వచ్చినాం. ఈ 5-6 ఈ చిన్న ఫ్యామిలీస్ మొదటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు చాలా కష్టపడి పనిచేసి పాస్టర్ ఏవేవి ఎక్కడెక్కడ ఎవరెవరిని పిలవాలి ప్రతి ఒక్క మనిషికి కాల్ చేసి మాట్లాడి పిలిచారు. ఇప్పటికి కూడా కాల్ చేస్తాడు, ప్రాబ్లం ఏమన్నా అవసరం ఉందా, పిల్లలు ఎట్లున్నారని అడుగు ప్రతి ఒక్కరు మాట్లాడతాడు. పాస్టర్ ఆ విధంగా మాకు జనకోటి గారు చెప్పినట్లు విశ్వాసం అనేది చాలా గొప్పగా ఆయన లోపల మనం చూస్తాం. మన చర్చిలో ఎంతోమంది ఎన్నో ప్రాబ్లంలు విన్నాము. అయితే కొంతమందికి పిల్లలు కావడానికి కోసం ప్రాబ్లం చేసి, కొంతమంది పెళ్ళిళ్ళ గురించి చేసి, కొంతమంది విద్య గురించి చేసి, కొంతమంది సంబంధాల గురించి పేరు వరుసలో ఒకసారి వాళ్ళకు తిట్టుకుంటారు కూడా, అరే మా పేరు ఎందుకు చెప్తున్నారు. కానీ అయినా కూడా ఆయన ఎడతెగక ప్రార్థన చేస్తుంటూ ఆయన చేసిన దాదాపు ప్రతి ప్రార్థనకు ఫలితం అందింది. అది నేను గర్వంగా చెప్పగలను. అదేవిధంగా ఇంత వయసు వచ్చినప్పటికీ ఇంకా కూడా తాడూరులో ఒక చర్చ్ సగం మెథడిస్ట్ చర్చ్ అది సగం వరకు వచ్చి నిలిచిపోయింది. దాని గురించి అందరం చేస్తున్నాం, కానీ మా అందరికంటే ఎక్కువ ఆయనకు బాధ ఉన్నది. దాన్ని ఎట్లనన్నా కంప్లీట్ చేయాలి. అయితే దాని గురించి కూడా ఎంతో సహాయకరంగా ఉన్నాడు. దాని గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పటికీ ఆయన ఫైనాన్షియల్లీ ఎక్కువ చేయకపోయినా కానీ ఆయన అందరినీ యవనస్తులను ఎవరెవరైతే చేయగలుగుతారో వాళ్ళందరినీ ఆయన దగ్గరికి చేసి ఇక ఇట్లా చేర్చున్నది మీరు తప్పక చేయాలా అని మాకెంతో ఉత్సాహం ఇస్తుంది. కాబట్టి పాస్టర్ ప్రభుదాస్ గారు మన మధ్యలో ఉండుట ఎంతో ఆనందకరం. మరి ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అండ్ గాడ్ విల్ give more number of years, and so that he could pray with us in future also. And I'm happy and I'm very, very thankful Prabhudass and Akka. And this is really a blessing for all our congregation, as just now brother told. You know, is a congregation important for the church, so we are all part of the congregation, and it is a blessing to have such a wonderful people. And once he retired, still we go for the prayers, or we invite for the prayers, and we'll be always in touch with this. Thank you very much. Doing Peddler's duty inside. Thank you all for coming. I just want to say, I want to start from the beginning, how Mama came and established. No, I'm not going to say that. You all know that. బడి పంతులు పిల్లలకి చెప్పినట్టు చెప్పేసిండు మీ అందరికి 21 years నుంచి ఆయన ఎట్లా వచ్చిండు ఏం చేసిండు. సో యూ ఆల్ నో హిస్ స్ట్రగుల్స్ అండ్ వాట్ ఆల్ హీ డిడ్, హౌ హీ ఎస్టాబ్లిష్డ్ ఆయన ఉన్నందుకు చర్చ్ ఎస్టాబ్లిష్ కావడము. సో ఇట్స్ బీన్ ఎ బ్లెస్సింగ్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ ఫ్యామిలీ, ఫర్ అదర్ ఫ్యామిలీస్ టు హ్యావ్ ఎ పాస్టర్ బేస్డ్ ఇన్ న్యూయార్క్. అండ్ మన తెలుగు ఫ్యామిలీస్ అందరినీ ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేసి ముందుకు along with other elders
it's a blessing to have. A time comes when everybody has to retire, and when we put down these requests in the prayer, and God really, as a family, it was a decision as a family to move forward and retire. But it's a retirement just not as a pastor, is he will be దేవుణ్ణి సేవ చేయడానికి రిటైర్మెంట్ ఉండదు. He can serve the Lord whenever he wants, and I wish him a good health and a very happy retirement life moving forward from now. Couple of things I want to mention at this moment. It is a great blessing for a pastor. I feel that. I might be wrong, but what I feel is to have his family in the same city, especially when he has daughters and the son-in-laws, daughters. We both, me and Sam, we've always wanted to move out of New York, always, and nothing came in. It was not God's will, and we were trying to move, and Mama was praying not to move. It's a conflict. They said, no, they're not moving out of New York. They're going to stay in New York. So that's how it happened. Now we really don't want to move. We got so established in our jobs in New York. We really don't want to move. And I want to mention this. That is just because of Mama's prayers, our pastor's prayers. But he wanted a family to be together. And Pastor, you are so blessed to have your family at one place, and see your grandkids playing around with you. That's a great blessing. And we as a family are always with you, and as a congregation, whole congregation is a family for you, and they will be with you, and may God bless you more abundantly and give you a very prosperous and happy and healthy retirement life. Thank you. Prem Kumar, ఇక్కడ లేనందుకు he told me personally, please convey my wishes to brother Prabhudass as he is retiring. That's why I requested him to give on behalf of my husband. There's nothing to say actually, because everybody knows everything about the brother. But my personal opinion is he is very honest. He has great faith, and as it's written in the Bible, he walked with God, and he was a blessing for so many people, and his family is blessed, and I always like him as my brother, and I miss him so much, but he is still with us, and we are fortunate to have such a faithful person and honest and decent person as our pastor since the past 21 years. And my family, we wish him good luck and good health and prosperity, and we will see him anyway every week. Thank you so much. Bye. This step, we are very thankful, and we will be thankful to this church. Daddy is going to be retired, and we are very happy and we are very relaxed. And I want to say some words about my mom too. Since we were started coming to the church, she's there for every step of since we come to the church, she fasts every Sunday, and let the church go smoothly, and thank you for mommy for being with daddy and with us. And you guys know, since she came every Sunday, she prepares the Lord's table, and she helps. She's the only mom helps us in the kitchen after service అయిపోయినాక. So we are thankful to her, and thank you for your everything.
you have done to us, and God will be with you and He will take care of you. You should not be afraid of anything, and we all love you. Thank you. Anybody want to come and tell? If no one, I give to Johnson Anna. Kani, at this time, I didn't want to skip this chance because I know Pastor and Akka and Anna. I call them Akka and Anna. I know them like you all. 21 years nunchi vachinappa nunchi, from day one we know. Kani, the most helpful thing and the most thing that they did was they helped my mommy a lot in the nursing home. Nenu busyga, and then because I used to go to work and then I couldn't go till evening. అన్న మీరు ఫ్రీగా ఉంటారు కదా, మీకు వీలైనప్పుడల్లా మమ్మీ దగ్గరికి పోండి అని అంటే, అన్న అక్క దే మేడ్ ఇట్ అ పాయింట్, అండ్ దెన్ వెన్ ఎవర్ దే హ్యాడ్ టైమ్ దే వుడ్ గో టు హర్, విజిట్ హర్, అండ్ అక్క వుడ్ టేక్ ఫుడ్ సమ్ టైమ్స్. బ్యూలా పిల్లల కొరకు చేస్తే కారం లేకుండా ఉప్పు లేకుండా, ఎందుకంటే బికాస్ షీ వాజ్ ఆన్ డయాలసిస్, అండ్ దెన్ అక్క వుడ్ టేక్ అండ్ దే వుడ్ గో అండ్ దెన్ విజిట్ మమ్మీ అండ్ ప్రే. అండ్ లాస్ట్ రోజు చనిపోకముందు 4 గంటలకి మమ్మీని చూసి వచ్చేసిన తర్వాత 6:13కి మమ్మీ చనిపోయింది. సో అండ్ షీ ఏట్ హర్ ఫుడ్, కీమా అండ్ పూరి తీసుకొని పోయిందంట అక్క. అండ్ దెన్ మమ్మీ అన్నది, ఈరోజు ఏం రావద్దు బిడ్డ, ఎందుకనంటే ఆల్ ది టైమ్ ఆఫ్టర్ డయాలసిస్ ఫుడ్ ఆమెకి ఏది కావాలో నేను ఐ యూస్ టు కుక్ అండ్ టేక్ ఇట్ టు హర్ ఇన్ ద నైట్ లైక్ 9-10 o'clock అట్లా. అక్క తీసుకొచ్చింది అండ్ దెన్ పూరి కీమా తీసుకొని వచ్చింది, నేను తిన్నాను, నాకుంది, యూ డోంట్ హ్యావ్ టు కమ్ టుడే. అప్పుడే 4-4:30కి నేను బిఫోర్ షీ వెంట్ డయాలసిస్, షీ హ్యాడ్ టు స్టార్ట్ డయాలసిస్ అట్ 5 o'clock. అక్క వాళ్ళు పోయి ప్రేయర్ చేసి వాళ్ళు డోర్ దాకా పోయిన తర్వాత వాళ్ళని వాపస్ పిలిచి షీ ప్రేయర్ ఫర్ దెమ్ అంట ఆ రోజు. సో దే వుడ్ ప్రే ఎవ్రీ టైమ్. ఆ రోజు ప్రేయర్ చేసిన తర్వాత అండ్ దెన్ దే ఆల్మోస్ట్ వెంట్ టు ద డోర్ అండ్ దెన్ షీ కాల్ దెమ్ బ్యాక్ అండ్ షీ ప్రేడ్ ఫర్ దెమ్ సేయింగ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ, మిమ్మల్ని చాలా మంచి దేవుడు బ్లెస్ చేస్తాడు అని చెప్పి. And then after that, 6:14 doctor called. I was still in the train coming back from work, and LIRR lo unnanu. Then I couldn't pick the call. Then doctor called my brother and said that she passed away without even before the dialysis started. And then he just put the needle and then that's it, talking, she passed away. బట్ అన్న వాళ్ళకి చెప్పినప్పుడు ఇప్పుడే మాట్లాడొచ్చినాం కదా బిడ్డ, అప్పుడే ఎట్లా అని చెప్పి. బట్ దే వర్ ద లాస్ట్ పీపుల్ హూ వర్ విత్ హర్ అండ్ ఎంతనో కంఫర్ట్ చేసిండ్రు మమ్మీని ఎస్పెషల్లీ ఆ టైంలో. అండ్ డాడీ ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అడిగినట్టు చెప్పమ్మా, థ్యాంక్స్ చెప్పమ్మా అని చెప్పినందుకు. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ థ్యాంక్ యూ అన్న అక్క ఫర్ ఎవ్రీథింగ్. అండ్ నేను చిన్నదాన్ని మిమ్మల్ని గాడ్ బ్లెస్ యూ అనలేదు, కానీ మే గాడ్ గివ్ యూ ఎవ్రీథింగ్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఇన్ ద ఫ్యూచర్ డేస్. థ్యాంక్ యూ. Since everyone was talking about mommy and daddy, so I said let me just talk to the blessings that have poured upon our family is abundant. I cannot thank God enough for it. Just one incident I want to tell you. I think we were six years old. I think I was 6, like Joshua's age, and Akka was 7. I don't know if anybody of you know Methodist school. RRK Murthy pastor gari crusades aitunayi appudu. నేను 6 years, I was in 1st grade, Akka 2nd grade lo. Daddy took us to I'm sure you all know Shalini Dutt, she is our cousin. అక్కడ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి అక్కడే ఉంటుండే వాళ్ళు, అక్కడ వెళ్ళాము. సో he told us to sing this song, Aise Asha Jyoti. That was the first song we sang. I was so nervous. I mean, నాకు తెలియదు what is going on. And I still remember. Daddy said, you have to sing, that's it. అంతే, ఇంకా పాడుతున్నాం, భయం అవుతుంది. ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి మైక్ ఇచ్చిండ్రు. I think we were the loudest of all. We had a comment about that we don't need a mic when we sing together. So అప్పటి నుంచి daddy encouraged us to sing.
Every Friday, mummy daddy used to bring us to fasting prayer meeting after school. 3 o'clock school అయిపోతే Methodist లో fasting prayer అయిపోయింది. They were so dedicated to the prayer, and every time I used to see daddy or mummy when they wake up in the morning, I used to see them with the Bible. Mummy 3 o'clock night lechna, mummy she is always on her knees praying. So we are so blessed to have parents who taught us and who we grew up in Christ. Our passion is not singing for fame or anything. Mako, the only way daddy taught us is you sing for God. Whatever you do, you just do for God. So I'm so blessed and fortunate to that daddy was the only reason that we are singing till today. And we will, God willing, till we die, we will sing as a pair, Akka and I. So I really thank God, and also I thank each and every one, all the church members who supported our family, who were there for every happiness and sorrow, and you were there. Like, apart from our family, you all are our family. So whatever happened, please don't put any hard feelings. We are like a family far away from home. We don't have anybody except our Telugu church and Telugu group. So thank you all for being with us, and please continue to pray for my dad and my mom, and may they enjoy, as always they're enjoying their retirement. May they enjoy the rest of their retirement. Thank you. Hello, good evening everyone. Can you hear me? Yes. Oh, it's such a privilege and honor for me to stand here and to celebrate his Prabhudass retirement. It means a lot to me. And this morning I really canceled a couple of them, and then I chose to come here. And I don't know how to start, where to start. నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒకసారి ఒక సమ్మేళనం అయింది. సమ్మేళనం అంటే తెలుసా అండి, జస్ట్ సచ్ ఎ బిగ్ గ్యాదరింగ్ వేర్ అన్ని పాములన్నీ వచ్చి కూర్చున్నాయంట. పెద్ద పెద్ద నాగు పాములు ఉన్నాయండి, అందులో చిన్న ఎర్ర కూడా వేసే పాము, ఎత్తు పాము వాజ్ లైక్ ఎ పాము, ఎత్తు ముక్కులలో ఒక చిన్న పాము ఉంటారు. అయితే ఇంత పెద్ద నాగపాము విషయము చిన్న ఎత్తు ముక్కుల పాము ఏం మాట్లాడుతుంది. దాని తర్వాత ఒకసారి ఒక పెద్ద అడవిలో పెద్ద సింహం విషయము చెప్పాలి. అక్కడ కోతులు గీతులు మాట్లాడి కదా సింహం ముందర ఒక చిన్న సింహం పిల్లలే తీసుకొచ్చారు. సో పాస్టర్ గారు, ఐ జస్ట్ వాంట్ టు రిలేట్ yours and mine personal relation, and you are my pastor, you are my relative, you are my friend. You are my co-worker also. We both worked in a gas station. Such a low thing, slow నుంచి వచ్చి అంటే అందరూ అనుకునేది ఇప్పుడు గ్యాస్ స్టేషన్లో పనిచేసి కొడుకు బాగా సూట్లకి ఇట్లేసి తిరుగుతున్నాను. ఏ మీటింగ్లు ఉన్నా కానీ అంటే ఆయన పుల్పిట్ మీద ఉంటుండే, నేను కింద ఉంటుండే. So people were so jealous. Even then we didn't hear from, God placed in such places for us. So I praise God for that. And you're my relative. ఎట్లా తెలుసు కదా, అందరికి నిలవదు చాలా మంది, బట్ యూ బీ బోత్ రిలేట్. అండ్ యూఆర్ మై క్లాస్మేట్. Wow. Because of his encouragement, I did finish my MTH. And he used to teach. He's my teacher also. Plus, I'm really happy that you are my mentor, and then పర్సనల్గా ఇంటికి వచ్చినప్పుడు ప్రేయర్ చేసేవాళ్ళు పిల్లల కొరకి. He used to pronounce that they are already doctors. And I do want to thank you. My daughter, she's in internship, and she got a huge accomplishment in these last couple of weeks. She was pronounced as a intern of the year. I do want to dedicate that to you, because ఇక్కడ మా ఫాదర్ వాళ్ళలో అటువంటి మనుషులు మీరు మా యొక్క హృదయాల్లో మీకు అటువంటి స్థానం ఉంటుంది. So I do want to thank you for that.
And you spoke to us with many, many different ways. He spoke to us with his struggles, with his unhappiness, sometimes disappointments. Sometimes there were fights in the church, and they wrote some letter to U.S. consulate. At the time, he never cried. He just looked unto God. That I can see. That I can relate. That he was a faithful man, a very faithful man. And I do want to congratulate. I learned many things from those things. And while we were working together, he gave first to application in Rajasthan, job to appoint him as a pastor. And I'm the last one to hand his retirement. And yes, my children, they said greetings to you, they are praying to you. And Pastor Magaru, you are such a wonderful partner for him. And Anand Joshi as a సంతోషిస్తున్నాను మేము మిమ్మల్ని చూసి అంతగా I want to thank you for your such an exemplary life, such a loving, such a kind. పాస్టర్ గారు అంటే ఎక్కువ ఎంత పెద్ద కోపంగా అన్నట్టు ఎప్పుడు వినలేదు. ఒకవేళ చిన్న చిన్న నైట్ చెప్పలేం కానీ బట్ పాస్టర్ గారు if something happened from us మా నుంచి ఏమైనా మీకు కలిస్తే I do want to ask you apologies. Please forgive. I know కొంతమంది డోర్ బాగా చేయబెట్టి బాగా మాట్లాడారు కూడా. I don't want to say that they spoke to you against you, but still I take that blame. As a church, one of the elder, I do want to thank you for that, and I don't want you to keep anything in your heart. Thank you very much, and may God bless you. I just want to read one verse. If somebody has Bibles open, John 15:16. ఎవరైనా తెలుగులో చదవగలుగుతారండి? John 15:16. You did not choose me, but I chose you and appointed you so that you might go and bear fruit that will last, and so that whatever you ask in my name, the Father will give you. Thank you, Pastor Garu. And I do want to correct a chinna comment from పేరే మర్చిపోయాను మీ ముఖం బాగా జ్ఞాపకం వస్తుంది. Yes, he was telling such a small group, UTCF. I served UTCF for a long time. It's like a chinna bavi. But now I'm going into a big samudram, UTCF samudram. ఎందుకంటే చిన్న ఆ బావిలో ఆ చేపలు ఆ కప్పలకు కొంచెం పొగబెట్టినట్టు అవుతుంది అనమాట. So I want to transfer myself to UTCF Samudram. So you will see me working for a greater purpose. And as Devanan said, no one can stop God's work. Praise God for that. God has appointed, God has given some responsibility to each and every one, and that will be carried. Thank you very much. Thank you. I thank each and everyone who all given a wonderful words about Pastor. Now I hand over this mic to Pastor for the vote of thanks. Before that, I just want to give mic to Auntie. ప్రార్థన చేయండి. ఈ చర్చ్ నిలబడాలంటే ఫస్ట్ ప్రేమ్ కుమార్ సార్, జాన్సన్ సారు, ఇమ్మాన్యుల్, విజయరావు ఎడ్ల, తన మేడిద ఫ్యామిలీ, మా ఫ్యామిలీస్ మాత్రమే వచ్చి చర్చిలో వండుకొని వచ్చేవాళ్ళము, తినేవాళ్ళము, పోయేవాళ్ళము. తర్వాత ఇంకా కొన్ని ఫ్యామిలీ నాకు అంత ఇది లేదు, కానీ నాకు సుధాకర్, అరుణ్, మన తబలా, విన్సెంట్,
వీళ్ళు నాకు బాగా గుర్తున్నారు. ఆ రోజుల్లో నేను చాలా సిక్కున్నాను. కానీ మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు మీకు అందరికీ నా వందనాలు. మా గురించి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మాకు ఎంతో అవసరమై ఉంటుంది. మీరు మా విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేయమని అడుగుతుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Now I request Prabhudass Pastor to give the word of thanks. దేవుని నామము స్తోత్రము కలుగునుగాక. ఈరోజు నేను రిటైర్మెంట్ తీసుకోవడం దేవుని చిత్తం. When I was appointed as a pastor in India, Methodist Church in India, if I continued there as a pastor, at the age of 65, I was retired. The constitution of the Methodist Church in India. దాని ప్రకారము 65కే నేను రిటైర్డ్ అయిపోయాను. నేను ఇండియా ఆ విధంగా ఉంటే నా పిల్లలు ఇక్కడ ఇంత ఎస్టాబ్లిష్ కాకపో. అది దేవుని చిత్త ప్రకారము ఈ సంఘం ఇక్కడ స్థాపించబడ్డకు ఆ రోజులలో యుజరావేడ్ల మరి జాన్ సుందర్ ఎడేలి, శాంసన్ గోమన్, మరి స్పర్జన్, ప్రవీణ్ ఎద్దు, మన ఇమాన్యుల్ గారు ఇప్పుడు నా క్లాస్మేట్ అయిపోయిన MTHలో. వారి ఫాదర్ BTHలో నా క్లాస్మేట్ ఇన్ ఇండియా. ఆయన వచ్చి నా కుమారుడు ఉన్నాడు ఇక్కడ అని UTCF మీటింగ్లో కలిసి ఆయన తీసుకుని వచ్చి లాంగ్ లైన్లో ఇంట్రడ్యూస్ చేసి మన సంఘానికి ఇంతవరకు సపోర్టివ్గా ఉన్నారు. అందుని బట్టి ఇమాన్యుల్ గారిని నేను ఎంతో అభినందిస్తాను. ఇక్కడ దేవానంద్ కోన ఈజ్ సేమ్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఐఎమ్ ఆల్సో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. బట్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా, ఈ లెంటన్ మీటింగ్స్ అప్పుడు ఇండ్లలో వెళ్ళి దర్శించి వాక్యం చెప్పేది ఉంటే, ఆ విధంగా వెళ్ళేటప్పుడు నా ఎంబడి ఇంకో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నా ఎంబడి వచ్చాను. ఒక ఆమె అన్నది, యువర్ ప్రొఫెషన్ ఈజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బట్ యు ఆర్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని సేవకులుగా మీరు వెళ్ళసెల్లుతున్నారు. ఇన్ ఫ్యూచర్ గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ యూజ్ యూ అబండెంట్లీ అని ఆ వృద్ధురాలు మమ్మల్ని దీవించింది. సో దేవానంద్ కోన గారు నా ప్రొఫెసర్ అయినప్పటికీ, అండ్ గాడ్ బ్లెస్డ్ హిమ్ ఇన్ టాలెంటెడ్ అండ్ ఆల్సో ఈజ్ మై రిలేటివ్ టు. కొందరు చెప్పడం మాటలు బట్టి, సైతాన్ ప్రభావం బట్టి కొన్నిసార్లు అగేన్స్ట్గా మూవ్ అవుతారు. కానీ అది దేవుని కృప, సంఘంలో ఐక్యత కలిగి. ఈరోజు 133 సామ్ మీద మాట్లాడాలని అనుకున్నాను, కానీ అది 118వ కీర్తన మీద మాట్లాడగలిగిన. అగ్ని కురిపించిండు ఏలియా ప్రార్థన ద్వారా. యెజబెలుకు భయపడకుండా ఆ యొక్క వారిని అందరినీ చంపించాడు. నెక్స్ట్ డే ఆయన పారిపోయి అడవిలో ఒక బద్రి వృక్షం కింద కూర్చున్నాడు. బద్రి వృక్షం కింద కూర్చొని చావుటకు సిద్ధంగా, ఇక నాకు రాలేదు, ఐ డోంట్ వాంట్ టు సర్వ్ యూ, ఇంతవరకు చేసింది చాలు, నా పితరుల కంటే నేనేం గొప్ప సేవకుని గాను అని ఆ విధంగా ఉంటే ఏం చేసిండు దేవుడు? కాకులతోటి ఆహారం పంపించాడు, రొట్టె మాంసం పంపించి అది తిన్న తర్వాత నీకు ఇంకా గొప్ప సేవ చేసేది ఉంది, ప్రయాణం, గొప్ప ప్రయాణం నీ ముందుకుంది అని చెప్పి ఆయనకు దర్శనమైనట్టుగా అక్కడి నుండి నింసి రాజు అభిషేకం చేసిండు.
తర్వాత ఎలీషాను అభిషేకం చేసింది. ఎందరినో గొప్ప సేవలు నడిపించినటువంటి గొప్ప ప్రవక్త ఏలియా. దీని విషయం మాట్లాడాలనుకున్నా కానీ అది దేవుని చిత్తం. అందుని బట్టి ఈరోజు నాకు ఇచ్చిన యొక్క ఫేర్వెల్, ఇక్కడున్న ప్రవీణ్ నేను అభిషేకం చేయాలి. బికాజ్ ఈజ్ కంప్లీటెడ్ ఈజ్ MTH అని అభిషేకం చేయాలి. ఇక్కడ ముందున్న ఇమాన్యుయల్ జనకుడి గారిని అభిషేకం చేయాలి. మరి దేవుని అందుకున్న సంగతి నాకు తెలియదు, ఆయనను కూడా చేయాలి. సంఘం ఇంకా గొప్పగా ఎదగాలని. లూథరన్ చర్చ్ ఈజ్ ఎ వెరీ గుడ్ చర్చ్, బిగ్ చర్చ్. అండ్ ఆల్సో డానియల్ పీటర్ గారు భక్తిపరుడు. నాలో ఆవేశం ఉంది, కోపం ఉంది, కానీ ఆయనలో లేదు. అటువంటి భక్తిపరుడితో సావాసం చేయటం ఎంతో గొప్పది. ఇక్కడ సిస్టర్ హేమలత గారు ప్రేమ్ కుమార్ గారి యొక్క రిలేషన్షిప్ బట్టి ఈ సంఘం స్థాపిస్తుండగా నెలకొకసారి UTCF నన్ను వాడుకునేవారు. ఆ రిలేషన్షిప్ ద్వారా ఆమె నాకు పర్సనల్ వచ్చి దిస్ ఈస్ గోయింగ్ టు బీ కేర్ఫుల్, నీ వారే నీకు ఇట్లా చేయబోతున్నారు ఫ్యాక్ట్ చెప్పింది. అందరిని బట్టి ఆమె నేను ఎంతో అభినందిస్తున్నాను. నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని కూడా క్షమిస్తున్నాను. నేను ఏదైనా మీ ఎడల రష్గా లేకుంటే అడవెంట్గా మాట్లాడితే క్షమించండి. అందుకని దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సంఘాన్ని ద్వారా నాకు మేలు కలిగింది. నేను ఒక్కరిని వచ్చి కర్రగా వచ్చినాను. నేను ఒక కర్రగా వచ్చిన మహావృక్షంగా ఇక్కడ ఎదిగిన దానికంతటికి నీ దేవుడు కృప చూపిండు. ఈ చర్చిలో ప్లేస్ బంధించిందంటే అనిల్ తారమ్మ వారిని సమయమంతా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి సభ్యులు నాకు ఉండినప్పుడు నా ఎడల ఇప్పుడు భార్య పిల్లలు రానప్పుడు UTCF చర్చ్ మెంబర్స్ 200-300 పీపుల్ సిగ్నేచర్ తీసుకొని ఇండియాకి వెళ్ళిన కౌన్సిలేట్లో 1 అవర్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జరిగింది. అప్పుడు నా భార్య పిల్లలు రాగలిగారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ నేను ఎన్నో ఫేస్ చేసినాను. అయినప్పటికీ నీ దేవుడు కృప చూపి నన్ను నడిపిస్తున్నాడు. ఈ దేశానికి వచ్చినందుకు మా ఊర్లో చర్చ్ కట్టించగలిగినాను దేవుని కృప వలన. అక్కడ చిన్న స్కూల్ స్థాపించగలిగినాను. అది చూసుకోవాలని ఒక రిటైర్డ్ పాస్టర్ని పెట్టినాను. అది కొనసాగిస్తుంది. ఈ విధముగా కొన్ని కార్యాలు దేవుడు నా ద్వారా జరిగించాడు. ఇంకని ముందుకు జరిగించాలని, ఏలియాకి ఇచ్చిన శక్తి దేవుడు నాకు ఇవ్వాలని, ఇంకెక్కడ పరిచయం చేయాలన్నా ఈ సంఘం నుండి వెళ్ళిపోవడం లేదు. నేను కంప్లీట్ ఐఎమ్ నాట్ గోయింగ్. కొందరు అనుకుంటుండవచ్చు జీతం ఇస్తున్నాం అని. ఐ డోంట్ వాంట్ ఎనీ శాలరీ. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ టు ది కాంగ్రిగేషన్ ఆఫ్ ది తెలుగు కాంగ్రిగేషన్ ఇన్ న్యూయార్క్. ఎక్కడ వెళ్ళినా మీరు నన్ను ఇన్వైట్ చేస్తారు. నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను. కొన్ని సంఘాలను వెళ్ళి దర్శిస్తాను. దేవుడు ఆ విధంగా అందుకే ఏలియాకి ఇచ్చినటువంటి ఇక ముందుకు నీవు ప్రయాణం చేయవలసింది చాలా ఉంది. నిమిషి కుమారుని యొక్క అభిషేకం చేయాలి, ఎలీషా యొక్క అభిషేకం చేయాలి, రాజకుమారుని యొక్క అభిషేకం చేయాలి. ఇవన్నీ నీవు చేయాలి అని చెప్పినటువంటి విధానం దేవుడు నాకు అనుగ్రహించిండు. అటువంటిది నేను కొనసాగిస్తాను. అతి శక్తి దేవుడు నాకు అనుగ్రహించాలని. ఇంకొకటి, ఎంతో బలహీనంగా ఉన్న నా భార్య, చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి నా భార్యను దేవుడు ముట్టిండు. ఈరోజు సజీవంగా సాక్ష్యం చెప్పిందంటే దేవుడి మహాకృపనే.
ఇంకా ఆమెకు ఆరోగ్యం అనుగ్రహించేటట్లు, పరిచయంలో గొప్ప వాడబడేటట్లు, ప్రార్థన సావాస్యములో ముందుకు సాగేటట్లు దేవుడు మమ్మల్ని వాడుకునేటట్లు మీ అందరి ప్రార్థన కోరుచుంటున్నాను. నా నుండి మీకు ఎవరికైనా, చిన్నలకైనా పెద్దలకైనా, సంఘస్థులకైనా సంఘ సభ్యులకైనా, కమిటీ మెంబర్స్కైనా మీరు క్షమించాలని కోరుచుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Request all the family members of pastor to come forward. రండి మరి. ఇంకో వాళ్ళ మిస్ అయ్యాడు, చిన్నాడు. ఓకే, ప్రార్థన చేస్తాం. కృపయు సత్యముల సంపూర్ణంగా మా పరలోక తండ్రి, మరొకసారి నాయన మీ యొక్క పరిశుద్ధంలో ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీ యొక్క నూతన దినములో ఈ యొక్క స్థలంలో ప్రభా చివరి ఆరాధనలో ప్రాముఖ్యంగా మీ యొక్క దాసుడు ప్రభుదాస్ గారి యొక్క రిటైర్మెంట్ నాయన ఈ యొక్క సమయంలో మమ్మల్ని అందరూ కూడా చేర్చడానికి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గత 20 సంవత్సరాల ప్రభా మీ యొక్క రెక్క కింద భద్రపరిచి మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క నడిపింపును, మీ యొక్క శక్తిని దయచేసి నాయన సంఘాన్ని నడపడానికి కావాల్సిన శక్తిని మీరు అనుగ్రహిస్తూ, ప్రార్థన శక్తిని మీరు అనుగ్రహిస్తూ నాయన ఈ యొక్క సంఘాన్ని నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క మరి చివరి ఆదివారం ప్రభా తను మరి రిటైర్మెంట్ మరి తీసుకునే సందర్భంగా నాయన మరి శారీరక సంబంధమైన నాయన మరి విశ్రాంతి కొరకు ప్రభా మీరు ఒక ఏర్పాటు చేశారని మేము నమ్ముతున్నాం. నాయన మరి రిటైర్మెంట్ సమయంలో ప్రభా మేము మరి ఇంకెక్కువగా ప్రభా మరి ధ్యానించడానికి, ప్రార్థనలో సమయాన్ని గడపడానికి, వాక్య ధ్యానంలో సమయాన్ని గడపడానికి, గృహాలను దర్శించడానికి, నాయన మరి రోగుల కొరకు ప్రార్థించడానికి, నాయన మరి కుటుంబంతో సమయాన్ని గడపడానికి సహాయం దయచేమని ప్రార్థన చేయించున్నాం. నాయన ఇంతవరకు ప్రభా మరి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఎన్ని ప్రభా మరి కష్టాలు వచ్చినప్పటికీ, సుఖ దుఃఖాలు ఉన్నప్పటికీ, కలిమిలేమి ఉన్నప్పటికీ ప్రభావం నమ్ముకొని మీ అందు విశ్వాసం ఉంచి నాయన మీ వైపు చూస్తూ తండ్రి 20 సంవత్సరాలు నాయన కాపరిగా ప్రయాణం చేసి కృపించడానికి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో తండ్రి మీరు చూపిన కృపగా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా ప్రభావం నమ్ముకున్నాడు కనుక ప్రభా మరి కుటుంబానంతా మీరు ఒక దగ్గర చేర్చడానికి మీకు స్తోత్రం.
నాయన కుమార్తెలను, అల్లుండను, మనవళ్ళను, మనవరాలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అమ్మగారి ప్రత్యేకంగా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నాయన వారు మరి ఈ రిటైర్మెంట్ మరి జీవితం అంతా కూడా ప్రభా మరి సంతోషించడానికి, ఆనందించడానికి, ఇతరులకు ప్రభా మరి ప్రార్థన సహకారం అందించడానికి మీరు కృప దయచేయమని ఇంతవరకు నడిపించిన మరి దేవుడు ప్రభా మీరు వారికి తోడై నీడై తండ్రి మరి ముందు కాలంలో నాయన వారిని మీ సేవలో వాడుకోమని నాయన మీకు కృప భద్రపరచమని వారిని ప్రేమించి మరి వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ వారి గురించి తండ్రి మరి మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఇదిగో నాయన ఈ యొక్క ప్రత్యేకమైన సమయాన్ని వారి మీరు దీవించమని ఆస్వాదించమని మరొకసారి తండ్రి ఆయనకు ఆరోగ్యాన్ని, తండ్రి ఆయనకు ఆర్థిక పరిస్థితిని నాయన మరి ప్రతి విధమైన అవసరం మీ ఆస్తులకు అప్పగిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నడివేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. Thank you.